అండి మనం అయితే మా చిన్నాన్న పనికి కూలోళ్ళని అయితే తీసుకొచ్చాను. కండవలు వచ్చి పొద్దున్న నుంచి తిరిగాను కానీ సర్వీస్ అయితే ఏం లేదు. రావులపాలెం టికెట్ ఒకటి టికెట్ ఎక్కింది, అది కండవలో దింపేసి వేరే ఒకటి ఎక్కించి వచ్చేసాను. ఆయిల్ డబ్బులు రావులపాలెం వెళ్ళాలంటే 200 ఆయిలే తాగిద్ది. అలాంటిది ఒకటి టికెట్ ఎక్కించి సర్వీస్ కూడా ఏం లేదు, ఫ్రీ బస్ అన్నారు. చాలామంది ఎగబడిపోయి ఎక్కేస్తున్నారు ఆడవాళ్ళు. సరే ఇంకా మా చిన్న కూలోళ్ళు తీసుకెళ్ళాలి రా అనడానికి తీసుకొచ్చానమాట. వెనకాలైతే చూడండి పంట పొలాలు ఎలా ఉన్నాయో. ఒకప్పుడు నేను మా అన్నయ్య మొత్తం చిన్న చేను దగ్గరికి వచ్చి ఇలా పనులు కట్టుకొచ్చేవాళ్ళం. ఇప్పుడైతే అలాంటివి ఏమి ఉండవులేండి. ఇప్పుడైతే ఆటో కొనుక్కున్నాను. ఇది ఇలా పేకేరి వెళ్ళిపోద్దన్నమాట. పేకేరి రోడ్డు ఇది తూటా అంటారు దీన్ని ఎక్కువ, కానీ బాగుంటుంది. పల్లెటూరు కదండి, కొంచెం పచ్చని పొలాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అయితేనే ఆటో. మీరు ఎవరైనా సరే ఆటో కొనుక్కునే ఉద్దేశాలు ఉంటాయి కనుక ఒకసారి మీరు ఆలోచించి కొనుక్కోండి. ఎందుకంటే అసలు అది తోలడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. నేనైతే ఇబ్బంది పడుతున్నాను, నాకు వెళ్తుంది. పొద్దున్నైతే ఆటో జనాలు ఉండరు అనుకొని పొద్దున్న 5ంటికి అయితే వచ్చేసాను నేను. కనీసం ఇప్పుడు కూడా 100 రూపాయలు కూడా తోలలేదు. టైం ఇప్పుడు 7:30 అవుతుంది కరెక్ట్గా. మీరు ఎవరైనా ఆటో కొనుక్కుని బలమైతే ముందుగా ఎవరిదైనా ఒక రెంట్కి తీసుకుని ఆటో ఒక నెల ఒక 20 రోజులు తిరగండి. తిరిగిన తర్వాత మీకు పర్లేదు బాగానే ఉంది అనుకుంటే కొనుక్కోండి, తప్పేలేదు. అంతేగాని మీరు తోలేని అద్దట 1000 రూపాయలు వచ్చింది కదా, ఆ 1000 రూపాయలు డైలీ వచ్చేద్ది కదా, కంటిన్యూ వచ్చేద్ది కదా అనుకుంటే అది మీ పొరపాటు. ఎందుకంటే చూస్తున్నాం కదా, చాలా మట్టుకు అయితే ఫైనాన్స్ ఆటోలు అయితే చాలా ఇబ్బంది పడిపోతాయి. ఓన్ ఆటోలు అయితే పర్లేదు, కానీ ఫైనాన్స్ ఆటోలు అయితే చాలా 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 ఇబ్బంది. ఎందుకంటే 9,000 వాయిదా అయినప్పుడు నువ్వు కనీసం డైలీ 1000 రూపాయలు సంపాదించకపోతే ఇంకెలాగా? 1000 రూపాయలు కూడా రాదు. నేను పొద్దున్న 5ంటికి వచ్చినండి, 7:30 అవుతుంది. 60 రూపాయలు వచ్చినాయి జేబులోకి. 150 రూపాయలు ఆయిల్ కూడా ఇచ్చాను. ఇంకెక్కడ ఉండదు? మీరు కూడా ఒకవేళ ఎవరైనా ఆటో తీసుకునే పొలం అయితే ముందు అద్దటో అయితే తోలండి. అద్దటో అయితే చాలా మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటంటే, మీకు అద్దటో మీద ఎంత వస్తుంది, దాంట్లో ఎంత తీయాలి, ఇంజిన్ మెయింటెనెన్స్ ఎంత తీయాలని తెలుస్తుంది. ఎందుకంటే 3,20,000 బండి ఉంది ఇప్పుడు గ్రీవెల్స్ అయితే. అది అప్పి అయితే 3,40,000 అప్పి ఉంది. ఏదైనా సరే ఒకసారి కొనే ముందు ఆలోచించుకోండి. ఎందుకంటే పొరపాటు అయితే తెక్కండి. ఎందుకంటే ఫ్రీ బస్సుల వల్ల అసలు 5 రూపాయల టికెట్ కోసమే ఆడవాళ్ళు 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసే రోజులు ఉన్నాయి. ఇది రావులపాలెం టికెట్ల కోసం. అలాంటిది ఫ్రీ బస్ అన్నారు. పొద్దున్నుంచి సన్నలాగానప్పుడు అక్కడే కూర్చుంటారు వాళ్ళు. ఎందుకంటే కొంచెం ఆలోచించుకుని చేయండి. ఎందుకంటే మేము ఇబ్బంది పడుతున్నాం, మీరు ఇబ్బంది పడకుండా